తర్వాత కాపు ఫస్ట్ మురికి ఎఫెక్ట్ ఇది చాలా వస్తుంది కేసు. అందరికీ నమస్కారం. గత 2 నెలల నుండి జూలై ఎండింగ్ నుండి ఆగస్టు నెల మొత్తం ఇప్పుడు సెప్టెంబర్ కూడా దాదాపు దేశం మొత్తం ఒక తెలంగాణ రాష్ట్రమే కాదు దేశం మొత్తం మీద వైరల్ ఫీవర్స్ అధికమైనవి. చాలామంది జాయింట్ పెయిన్స్ తోటి ఫీవర్ తోటి లేకపోతే ప్లేట్లెట్స్ పడిపోయి చాలా వీక్గా రావటం చాలామంది జరుగుతుంది. ఇవాళ సూర్యాపేట మా హాస్పిటల్లో చూస్తే దాదాపు సెప్టెంబర్లో ఆగస్టులో చాలా సివియారిటీ డెంగ్యూ జ్వరాల సివియారిటీ ఎక్కువ ఉంది. ప్లేట్లెట్స్ పడిపోవడం కూడా చాలా ఎక్కువ. దాదాపు ఒక 15 మందికి ప్లేట్లెట్స్ 15,000 వచ్చినప్పుడు మేము ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పుడు ఒక డెంగ్యూ జ్వరమే కాదు, ఒక చికెన్ గున్యా కేసెస్ కూడా వస్తున్నాయి. దాదాపు ఒక 10 years బ్యాక్ చూసాం చికెన్ గున్యా, ప్యూర్లీ చికెన్. ఇప్పుడు చికెన్ గున్యా, డెంగ్యూ మరియు ఒక వైరల్ ఫీవర్ తోటి మన కీళ్ళ నొప్పులు, ఈ 3 రకాల కేసులు వస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు కొత్త వేరియంట్ చికెన్ గున్యాలు వచ్చింది. ఇవాళ చాలామంది ఇక్కడికి మాకు జాయింట్ పెయిన్స్ తోటి ఫీవర్స్ తోటి వచ్చి ఒక 4-5 days సఫర్ అయిన తర్వాత మొత్తం ఫేస్ అంతా బ్లాక్ అవుతుంది. ముఖ్యంగా ముక్కు దగ్గర మొత్తం బ్లాకిష్ డిస్కలరేషన్, బ్లాక్ అయిపోయి వచ్చి తర్వాత ఫేస్, తర్వాత జాయింట్ పెయిన్స్తో సివియర్గా సఫర్ అయింది. ఇది కొత్త వేరియంట్ చికెన్ గున్యాలో. ఇది ఒక ఎపిడెమిక్ లాగా పూణేలో ఇంకా ఎక్కువ వచ్చినాయి. ఈవెన్ సూర్యాపేటలో కూడా చాలా కేసెస్ వస్తున్నాయి. ఇది ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. కానీ ఎక్కువ కీళ్ళ నొప్పులతో సఫర్ అయ్యి దాదాపు 1 month మీకు వరి కావాల్సిన అవసరం లేదు. ప్రాణాపాయం ఏమి లేదు, కానీ యాక్టివిటీ తగ్గుతుంది. ఇంట్లో పని చేయటం కానీ ఒక ఎంప్లాయ్మెంట్ కానీ చేయటం అనేది కొంచెం తగ్గిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండవలసింది ఏంటంటే రాకుండా ఏం చేయాలని చూసుకోవాలి. ఇవాళ ప్లేట్లెట్స్ 15,000 వచ్చిందంటే ఖచ్చితంగా ఇవాళ ప్లేట్లెట్స్ ఎక్కేవలసి వస్తుంది. కానీ ఎట్టి పరిస్థితిలో కణాలు 150,000 మినిమం ఉండాలి ప్లేట్లెట్స్. కానీ 1,00,000 ఉండగానే, 70,000 ఉండగానే, 90,000 ఉండగానే, లేకపోతే 80,000 ఉండగానో, 60,000 ఉండదు కానీ ప్లేట్లెట్స్ తగ్గినాయని భయభ్రాంతులకు గురై ప్లేట్లెట్స్ ఎక్కియాలన్నా సరే ఎవరైనా సరే మీరు తొందరపడని అవసరం లేదు. ప్లేట్లెట్స్ అనేది చాలా చాలా చివరి వరకు చూడాలి. 15,000 వచ్చి ఏమన్నా లేకపోతే 30,000 బ్లీడింగ్ టెండెన్సీ, బ్లీడింగ్ ఏమన్నా అనేటప్పుడు ఎక్కేయాలి తప్పితే ప్లేట్లెట్స్ ఏ డెంగ్యూ పేషెంట్కి ఎక్కేయాలని అవసరం లేదు. ప్లేట్లెట్స్ చాలా తక్కువ. 10,000 ఒకసారి 5,000 ఉన్నా కూడా బ్లీడింగ్ ఉండదు. బ్లీడింగ్ ఉండకుండా ఒకసారి ఎక్కేయని అవసరం లేదు. కాబట్టి ప్రజలు తొందరపడని అవసరం లేదు. అది ముఖ్యంగా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. చికెన్ గున్యాకి వచ్చేవరకు దీనికి కూడా దాదాపు 1.5 month పడుతుంది మొత్తం పెయిన్స్ తగ్గే వరకే. దాని గురించి వరి కావాల్సిన అవసరం. కానీ ముఖ్యంగా మనం రాకుండా ఉండాలి, సఫర్ కాకుండా ఉండాలంటే ప్రజలు ఈ సీజన్లో ఫ్రెష్ వాటర్, ఈ దోమ చికెన్ గున్యా అయినా డెంగ్యూ అయినా కూడా దోమ కరిస్తేనే వస్తుంది. కాబట్టి ఈ దోమలు నిల్వ ఉండే వాటిని మనం ఎస్పెషల్లీ ఈ దోమలు ఫ్రెష్ వాటర్లో ఉంటాయి. అదే మలేరియా దోమ అయితే మురుకు నీళ్ళలో ఉంటుంది. కానీ ఇది ఎయిడ్స్ ఈజిప్టిక్ అనేది ఇది డెంగ్యూ దోమ ఫ్రెష్ వాటర్ ఉంటుంది. కాబట్టి ప్రజలు వర్షాలకు వచ్చిన నీళ్ళను మీరు టైర్లలో కానీ, ఏసీ వాటర్ కానీ, పెంకుటీళ్ళలో కానీ, ఇంకా అంటే ఇప్పుడు రూఫ్ గార్డెన్లు ఉన్నాయి కాబట్టి అంతటా తొట్లలో కానీ ఫ్రెష్ వాటర్ నిల్వకుండా ఎప్పటికప్పుడు వాళ్ళు క్లీన్ చేసుకుంటూ ఉంటే ఈ దోమ ఉండే ఆస్కారం. అలాగే ఈ దోమ డే టైంలో కరుస్తుంది. ముఖ్యంగా నీస్ కింద కరుస్తుంది. డే టైం కరుస్తుంది కాబట్టి మీకు డే టైంలో మీరు కేర్ఫుల్గా ఎక్కడైనా సరే మీరు కూర్చున్న చోట మస్కిటో రిపెలెంట్స్ ఏమైనా ఓడమాస్ లాంటివి కాళ్ళకు పెట్టుకోవడం, లేకపోతే ఇవన్నీ కూడా ఈ వెరైటీ మస్కిటో రిపెలెంట్స్ ఏదైనా సరే వాటిని వాడితే మనం ఖచ్చితంగా ఈ డెంగ్యూ కానీ లేకపోతే చికెన్ గున్యా కానీ రాకుండా ఎవరొచ్చినప్పుడు ప్రజలకు విజ్ఞప్తి చేసేది. కానీ ముఖ్యంగా జ్వరం రాగానే ఫస్ట్ డేనే చాలామంది టెస్టులు చేసుకొని వస్తారు. ఫస్ట్ డే నాడు ఏమీ దొరకదు. చికెన్ గున్యా కానీ డెంగ్యూ కానీ ఏది దొరకదు. అట్లీస్ట్ 24 hours తర్వాత ఒక పాజిటివ్ వస్తుంది, లేకపోతే 4th day నాడు పాజిటివ్ వస్తుంది. కానీ ఒక 2-3 days వెయిట్ చేయండి. ఫస్ట్ ఓన్లీ జ్వరం డోలోతోటి కానీ లేకపోతే గ్లూకోజ్ తోటి కానీ కంట్రోల్ చేసుకొని ఇమీడియట్ ఫస్ట్ డే నాడే మాకు జ్వరం రాగానే టెస్ట్లు అన్నీ నార్మల్ ఉంటాయి.
కాబట్టి మీరు తొందరపడవలసిన అవసరం లేదు, ప్రతిదానికి ల్యాబ్ల చుట్టూ తిరిగిన అవసరం లేదు. ఇష్టం వచ్చేటట్టు మందులు వాడకండి, ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకోకండి. దాన్ని స్లోగా ఏదైనా సరే ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ప్రాణాపాయం లేకున్నా సరే జాగ్రత్త ఉండవలసిన బాధ్యత ప్రజల మీద ఉంది. ప్రభుత్వం కూడా ఇలాంటివి రాకుండా మొత్తం ఒక టౌన్లో కానీ విలేజ్లో కానీ మరి పరిశుభ్రంగా ఉంచాలి. ఇవన్నీ కూడా పల్లె ప్రగతి కార్యక్రమాలు లెక్క ఎక్కడ చెట్లు లేకుండా ఉండాలి, నీళ్లు నిలవకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం ఉంది, ప్రజల బాధ్యత ఉంది. కాబట్టి రాకుండా ఉండాలి, తను జాగ్రత్త ఉండాలి ప్రజలను కోరుకుంటున్నాను.